ముఖ్యంగా విశ్వాసమైన మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. ఆయన చూపించిన మార్గం రక్షణ మార్గం. ఆ మార్గంలో నడవటమే మనకు క్షేమం. లోకం దాన్ని వెరితనం అంటుంది అనని, ఎందుకంటే అది పిచ్చిది కాబట్టి దేవుని మార్గాలు దానికి పిచ్చితనంగా కనపడతాయి. ఆ పిచ్చి మాటలతో మనకు అనవసరం. ఇదిగో ఈ మార్గం సత్యవంతమైంది, న్యాయవంతమైంది. అవునండి, దేవుడు భూమి మీదకి రాక మునుపు ఎంతమంది లోకంలోకి వచ్చి పుట్టి చనిపోయారో, యేసు ప్రభు ఉన్నప్పుడు ఎంతమంది పుట్టి చనిపోయారో, యేసు ప్రభు తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది పుట్టి చనిపోతున్నారో, ఆ మొదటి మానవుడి దగ్గర నుంచి చివరి మానవుడి వరకు, అంటే యేసు ప్రభు 1000 ఏళ్ల నీతి పాలన అయిపోయిన దాకా, రెండవ రాకడ వరకు, ముఖ్యంగా రెండవ రాకడ వరకు ఉన్న మనుషులందరిలో ఎవడైనా సరే యేసు ప్రభు ఒక్కటే మాట చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తుకు పూర్వం చనిపోయిన వాళ్ళు యేసు ద్వారానే పరలోకం వెళ్ళాలి. యేసు ప్రభు వచ్చి వెళ్ళిన తరువాత చనిపోయిన వాళ్ళు యేసు ప్రభు ద్వారానే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? తండ్రి దగ్గరికి చేరాలి. మరి యేసు ప్రభు కంటే ముందు పుట్టి చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడుంటారు? పరదైసు విశ్రమ స్థానంలో ఉంటారు. సువార్త అందని వాళ్ళంతా ఎక్కడుంటారు? యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళంతా ఎక్కడుంటారు? పరదైసు అనేటువంటి విశ్రమ స్థానంలో ఉంటారు. పరదైసు అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలో విశ్రాంతి తీసుకునే స్థలం. అర్థమైందా? ఆ విశ్రమ స్థానంలో ఉంటారు వాళ్ళు. ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడే ఆ వ్యక్తి పరదైసుకు పంపబడాలా, పాతాళానికి పంపబడాలా అనే చిన్నపాటి తీర్పు జరుగుతుంది. ఎందుకంటే భూమి మీద అతడు జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఆ తీర్పు జరుగుతుంది. కొంతమందిని వారికి తెలిసినంత వరకు సత్యమును అనుసరించి బ్రతికిన వాళ్ళని మనస్సాక్షిని బట్టి, ఎందుకంటే వాళ్ళకి సువార్త తెలియదు, మనస్సాక్షిని బట్టి తమకు తెలిసినంత వరకు జాగ్రత్తగా బ్రతికారు. వాళ్ళకి సువార్త సత్యం చెప్తే కూడా విధేయత చూపుతారు అని దేవుడు అనుకున్న వాళ్ళందరినీ పరదేశికే నడిపించబోతున్నాడు. ఆల్రెడీ కొంతమందిని అక్కడికి చేర్చాడు, కొంతమందిని చేర్చబోతున్నాడు, మరి కొంతమందిని తీసుకోబోతున్నాడు. అలాగే మనస్సాక్షిని అనుసరించి బ్రతకకుండా తమకిష్టం వచ్చినట్లుగా తమ సొంత మార్గాల్లో నడిచి దేవుని మార్గాలను తిరస్కరించినటువంటి దుర్మార్గులు, తమకు దేవుడు అందించిన సత్యం మేరకు నడవకుండా ఇష్టారాజ్యంగా జీవించినటువంటి మూర్ఖులు, గర్వాంధులు, తృణీకార స్వభావం కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా వీడికి చెప్పినా వీడు వినే టైపు కాదు, వీడు శిక్షార్హుడని దేవుడు డిసైడ్ చేస్తే వాడిని పాతాళ అగ్నికి ముందే నడిపిస్తాడు. పాతాళ అగ్నికి.